Ram Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. First of all, I offer my prostrated obeisance to the lotus feet of my beloved spiritual master, His Divine Grace, Srila Bhakti Pramod Puri Goswami Thakur. Maharaj, Bhakti Pradai Maharaj, Aina, Adhyatmika Guruvaina, Vicharina Purista, Om Vishnupada, Puri Goswami Maharaj, Hare Krishna. మొదటిగా మహారాజ్ వారి ఆధ్యాత్మిక గురువులైన విచ్చరీల ప్రతిష్ట ఓం విష్ణుపాద శ్రీ పూరి గోస్వామి మహారాజ్ని స్మరించుకోవడం జరిగింది. My grand spiritual master, His Divine Grace, Srila Prabhupada Bhakti Siddhanta Saraswati Goswami Thakur. అలాగే శ్రీల మహారాజ్కి పితామహులైన ఈ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదని కూడా మహారాజ్ ఇక్కడ స్మరించుకోవడం జరుగుతుంది. Also I offer the same to all the Acharya and pure devotee of our lineage. అలాగే ఈ మత గౌడీ పరంపరలో వస్తున్న సర్వోత్కృష్ట వైష్ణవులు ఆచార్యులు అలాగే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మహారాజు ప్రణామాన్ని అర్పించడం జరుగుతుంది. I offer my humble obeisance to His Holiness Sri Bhakti Vedanta Narayan Goswami Maharaj. అలాగే శ్రీ మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ ప్రభుపాదని కూడా Bhakti Vedanta Narayan Goswami. భక్తి వేదాంత నారాయణ గోస్వామి మహారాజ్ పరమగురుదేవుని కూడా ప్రణామం చేయడం జరుగుతుంది. So now we heard that our Sukumar Prabhu was chanting Vaishnava Thakura Dayara Sagara Edashe Koruna Kori. O hey Vaishnava Thakura, O Vaishnava Thakur, worshipful Vaishnava Thakur. అలాగే ప్రవేశం మొదలడానికి ముందు మన సుకుమార్ ప్రభు ఓహే వైష్ణవ ఠాకూర దయారా సాగర ఏకాశే కరుణ ఓహే ఇద్దరిని దానం చేయడం జరిగింది. ఇక్కడ సుకుమార్ ప్రభు ఏమని పిలిచారంటే ఓహే వైష్ణవ ఠాకూర, ఓ కరుణామయుడైన ఓ వైష్ణవుడా అనేసి ఆ సుకుమార్ ప్రభు ఇక్కడ వైష్ణవుని కీర్తించడం జరిగింది. So now we have to know who is Vaishnava. What is the definition of Vaishnava? ఈ రోజు ప్రవచనంలో భాగంగా మనం వైష్ణవుడు అంటే ఎవరు, సర్వోత్కృష్ట వైష్ణవుడు అంటే ఎవరు అనే విషయాన్ని ఈ రోజు మనం తెలియజేస్తున్నాం. So we have to know the definition of Vaishnava Thakur. ముందుగా అసలు మనం వైష్ణవ ఠాకూర అనే పదానికి అర్థం ఏంటో తెలియాలి. My grand spiritual master, His Divine Grace Srila Prabhupada Bhakti Siddhanta Saraswati Goswami Thakur, who gave us the definition of Vaishnava Thakur is Kanaka Kamini Pratishtha Vagini Chadiyache Jare Shahita Vaishnava, who is completely free from the greediness of accumulating money, fulfilling sense gratification desire, sense enjoyment desire, and free from name and fame and chanting Hare Krishna Mahamantra. We should consider that person is Vaishnava Thakur.
ఇక్కడ మనకి మహారాజు ఏం చెప్తున్నారంటే, మహారాజు యొక్క గురుదేవుడు చెప్పిన విధంగా సర్వోత్కృష్ట వైష్ణవులు అంటే ఎవరు అంటే ధనము పట్ల ఎటువంటి వ్యామోహం లేకుండా, అలాగే ఈ భౌతికమైన బంధాల పట్ల ఎటువంటి వ్యామోహం, ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క శుద్ధ నామాన్ని కీర్తిస్తూ ఉంటారో వారిని మనము వైష్ణవ ఠాకూరులు లేదా వైష్ణవ ఆచార్యులు అనవచ్చు అనేసి మనకి ఇక్కడ మహారాజ్ చెప్పడం జరుగుతుంది. Chaitanya Mahaprabhu also explained about the definition of Vaishnava. How much we have faith on chanting Hare Krishna Mahamantra, that much we are category of Vaishnava. అలాగే చైతన్య మహాప్రభు కూడా సర్వోత్కృష్ట వైష్ణవులకి డెఫినేషన్ చెప్పడం జరిగింది, అర్థం చెప్పడం జరిగింది. మనం ఎంత విశ్వాసంతో అయితే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తామో అటువంటి కోవలోనే ఆ కోవ వరకు మనము ఈ యొక్క వైష్ణవ ఆచార్యులుగా పరిగణించబడతాం. So that Vaishnava is Dayara Sagar, ocean of compassion. అటువంటి వైష్ణవుడు దయారా సాగర, ఓషన్ ఆఫ్ కంపాషన్ అంటే కరుణ అనే సముద్రాన్ని కలిగి ఉన్నారు. What karuna, what compassion. ఎటువంటి కరుణని ఈ వైష్ణవాచార్యులు కలిగి ఉంటారు అనేది మనకు తెలుసు. Because we have to know what the reason we are here in the miserable mundane world with different body. That reason only one, we forget Lord. We reason only that we actually forget our relationship with the Lord. Lord is ultimate, worshipful for us, or Lord is eternal, and we are living beings, all we are like eternal servant of Him. ఇక్కడ ఎటువంటి కరుణని వారు కలిగి ఉన్నారంటే కరుణ అనే సముద్రాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఈ భౌతికమైన జీవితంలో భౌతిక బంధాలకి చిక్కుపడిపోయి ఉన్నాం. అటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో అటువంటి బంధాల నుంచి మనల్ని విముక్తులని గావించడానికి వైష్ణవ ఠాకూరులు కరుణ అనే సముద్రాన్ని కలిగి ఉండి మన పట్ల అత్యంత కరుణతో మనల్ని ఉద్ధరించడానికి ఈ భౌతిక ప్రపంచంలో వారు ఉద్భవిస్తారు అనేసి ఇక్కడ మహారాజు మనకు వివరించారు. The Vaishnava Thakur, real Vaishnava, pure devotee, they are converting our desire. Now our desire is to uplifting our material gain. Our desire to get only material stuff, material gain. But Vaishnava's influence, Vaishnava association is converting or reverse our that tendency of material gain to spiritual gain, which is helping us to leave these, to become free from all material attachment and establish spiritual attachment and back home, back to Godhead. అలాగే వారు ఎందుకని వారు ఈ వైష్ణవ ఠాకూరులు ఈ భౌతిక జగత్తులో ఉద్భవిస్తారు అంటే, మనల్ని తీసుకుంటే మనందరికీ కూడా మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనందరికీ ఒక రకమైన కోరిక ఉంటుంది. ఏం కోరిక ఉంటుంది? ఈ భౌతిక జగత్తులో మనము భోగాలని ఎలా భోగించాలి, ధనాన్ని మనం ఏ రకంగా సమకూర్చుకోవాలి, కూడబెట్టాలి అంటే ఇక్కడ మనం భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ వైష్ణవ ఆచార్యులు ఈ యొక్క భౌతిక జగత్తులో ఎందుకు ఉద్భవిస్తూ ఉంటారంటే, మన మనసులో ఉన్న భౌతికమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ భౌతికమైన కోరికలన్నిటినీ కూడా ఆధ్యాత్మిక కోరికలుగా మారుతారు. అంటే మన యొక్క దృష్టిని భౌతిక జగత్తు నుంచి భగవంతుడి వైపు మరల్చే శక్తిని, అటువంటి కోరికలు వారు మనలో ఉన్న కోరికలన్నింటినీ కూడా భౌతికమైన కోరికలన్నింటినీ కూడా ఆధ్యాత్మికమైన కోరికలుగా మారుస్తారు. అంటే ధనము పట్ల ఆకర్షితులైన మనల్ని భగవంతుడి పట్ల ఆకర్షించే విధంగా
వైష్ణవ ఆచార్యులు మనల్ని ఉద్ధరించడానికి ఈ భూమి పైన ఉద్భవిస్తారు. అంటే శుద్ధ వైష్ణవులు, విశుద్ధ భక్తుల యొక్క ఆబ్జెక్టివ్, కోరికే అదనమాట. Reverse our present attachment towards material gain, and it will just turning to spiritual attachment to become spiritual service gain. మనకి ఇందాక మనం మహారాజ్ మనకి చెప్పిన విధంగా ఇంకొకసారి వారు సూచన చేస్తున్నారు ఏంటంటే, మనకి ఉన్న ఈ భౌతికమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరిక మెటీరియల్ అటాచ్మెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్పిరిచువల్ అటాచ్మెంట్. భగవంతుడి పట్ల మనల్ని ఆకర్షితులయ్యే విధంగా వారు మనల్ని ప్రేరేపిస్తారు. అది ఉత్తమ వైష్ణవుడి యొక్క, విశుద్ధ భక్తుల యొక్క లక్షణము అని మనకి మహారాజ్ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. Like now, if you have attachment towards material gain, life after life after life we will come back to this material world, miserable mundane world. But if you have attachment towards service, towards Lord's services, and your mind have been fixed towards Lord's services, then you will go back to the Lord abode, which is eternally blissful, peaceful and in love. మనం ఇక్కడ మహారాజు మనకి ఏం చెప్తారంటే, మనము భౌతికమైన కోరికల్ని కనుక మనం కలిగి ఉంటే, అంటే భౌతికమైన కోరికలు అంటే మనకు అన్ని ముందు తెలుసు, ఇటువంటి భౌతికమైన కోరికల్ని కనుక మనం కలిగి ఉంటే ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, కొన్ని జన్మాలు ఎన్నో జన్మలు మనం ఏం చేస్తామంటే ఈ భౌతికమైన జగత్తులోనే ఉండిపోయి దుఃఖిస్తూ ఉంటాం. కానీ మన మనస్సు ఎప్పుడైతే దేవాది దేవుడి పట్ల లగ్నమై ఉంటుందో, తదేకంగా కృష్ణుడి వైపే మన యొక్క భక్తి అనేది లగ్నమై ఉంటుందో, ఆయన పాదాలని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, మనము మళ్ళా పునః తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తులో ఉండకుండా భగవంతుని యొక్క లోకంలో, భగవంతుని యొక్క గోలోకమైనది ఏదైతే ఉందో చాలా ఆహ్లాదకరమైంది, ఆనందకరమైంది, భగవంతుణ్ణి చేరుకుని భగవంతుణ్ణి సేవించడానికి మనకి అవకాశం లభిస్తుంది అని మనకి మహారాజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. Therefore, he is Dayar Sagar, which is an ocean of compassion, which actually liberating us from this miserable condition and allowing us to enter to that abode which is completely, eternally blissful, peaceful and loving. Love. దీన్నే మహారాజు ఏమంటారంటే, అది వైష్ణవుడి యొక్క లక్షణం. దాని అర్థం ఏంటంటే, ద్వయరాసాగర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇదే, భౌతికమైన వాంఛల పట్ల మనసుని కలిగి ఉన్న మన భౌతికమైన వాంఛల్ని భగవంతుని వైపు త్రిప్పే రకంగా వైష్ణవులు ద్వయరాసాగర అటువంటి కరుణ అనే సముద్రాన్ని కలిగి ఉండి మనల్ని గోలోకానికి చేరుకోవడానికి, ఆ గోలోకం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్లీస్ఫుల్, చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ బాధల బందీలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ ఉండవు. అదే ఉత్తమ వైష్ణవుల యొక్క లక్షణము అని మనకి ఇక్కడ మహారాజు అందించుకోవడం. Then he said, Choya Bego Domi, 6 arches. Vaishnava's blessings is helping us to control. అలాగే ఇదే కీర్తనలో మనకి ఛాయా వేగాదుమి అనేసి కీర్తిస్తుంది. ఛాయా వేగాదుమి అంటే ఏంటంటే, వైష్ణవాచార్యులు మనకి ఉన్న ఈ 6 రకాల వేగాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 రకాల వేగాల్ని మనకి ఎలా నియంత్రించాలో వాళ్ళు మనకి నేర్పిస్తారు, బోధిస్తారు. What is 6 arches? ఈ 6 రకాల వేగాలు ఏమిటి? Vacha Vegam, control our speech. ఒకటి వాచా వేగము, మన యొక్క మాటల్ని నియంత్రించడం. We are not able to control us. Whenever anger, we are speaking slang language. But by the grace of Vaishnava,
we are not able to use any slang language. Rather, we feel compassion to that person who is causing our anger. We feel compassion on him and pray to him, pray to Lord for him to whatever cause of anger he is creating. So Lord, we pray to Lord, please make him understand his own fault. ఇక్కడ మొదటిది వాచావేగము. వాచావేగం అంటే అర్థం ఏంటంటే మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క వాక్కుని ఏదైతే ఉందో ఆ వాక్కుని మనం నియంత్రించుకోలేకపోతున్నాం. అంటే ఎలా మనం అరుస్తూ ఉంటాం, ఒక్కోసారి కోపడుతూ ఉంటాం, ఒక్కోసారి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాం, ఏదో ప్రపంచం అయిపోతున్నట్టు. ఈ రకంగా మనం అన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకని చేస్తూ ఉంటామంటే మనం అజ్ఞానంలో ఉన్నాం, మనకు అది తెలియదు. మనం మాట్లాడే మాట మనకి తెలియకుండా అవతల వారి యొక్క మనసు నొచ్చుకునేలా చేస్తుంది. అన్నోయింగ్లీ వీ మే హర్ట్ అదర్స్. తెలియకుండానే మన యొక్క మాట అవతల వారి యొక్క మనసుని నొచ్చుకునేలా చేస్తుంది. ఎందుకంటే మనం భౌతిక జగత్తులో ఉన్నాం. ఇటువంటి కారణాలన్నిటికీ, అనర్థాల కారణాలన్నిటికీ కూడా కారణం మన యొక్క మాట. కాబట్టి వైష్ణవులు ఏం చేస్తారంటే, మనము అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటే దేవాది దేవుడిని ప్రార్థిస్తారు. ఓ దేవాది దేవ, దయచేసి ఇటువంటి వారిని కూడా నీవు ఉద్ధరించేలా చూడు అనేసి వైష్ణవ ఆచార్యులు మన తరఫున వారు భగవంతుడికి ప్రార్థన చేస్తారు. There is also one more angle to control your speech is this, that sometimes we have become talkative. We are speaking, always engaging us in gossiping. That will also be controlled. Instead of gossiping, when by the grace of Vaishnava, we can engaging to glorify Lord, to glorify Lord's pure devotees. That is also control our speech. The chanting Hare Krishna Mahamantra is also control our speech. అలాగే ఇంకొకటి, ఇది కూడా వాచావేగానికి సంబంధించిందే. మనం ఈ భౌతిక జగత్తులో కొంతమంది చూస్తూ ఉంటాం. ఒకసారి మొదలెట్టారంటే అంతే, మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారు అంటే అనవసరమైన మాటలు, అవతల వారి గురించి అనవసరమైన మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గాసిపింగ్ అనేసి అంటారు. ఈ యొక్క అనవసరమైన మాటలన్నింటినీ కూడా మాట్లాడటం వల్ల మనకున్న సత్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కానీ వైష్ణవ ఆచార్యులు ఏం చేస్తారంటే మనకి అటువంటి మాటలు రానికుండా మనకి బుద్ధి ప్రసాదించమని వైష్ణవులు భగవంతుని కోరుకుంటారు. Like you are chanting 64 round, 128 round, that is called control your speech. You are also glorifying Lord, explaining Lord's pastimes is also control your speech. మనము మన యొక్క మాట యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకుంటాము అంటే, అనవసరమైన మాటల్ని మాట్లాడుకునే బదులు భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల చక్కగా మనలో ఉన్న ఈ వాచావేగం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. తొలగిపోయి మనం వైష్ణవ ఆచార్యుల చేత ఆశీర్వదింపబడతాం. Then mind, control your mind. Yes, look, your mind always jumping all over the world, material world, where you can get gain, more and more material gain, material appreciation, recognition, name, fame, distinction, desire.
But when this mind have been fixed, when you are able to mind fixed towards the Lord, think about Lord's abode, mind or think about Lord's abode, Lord's services, or Lord devotee services, then it's called real mind control. This is arch, second arch, mind. రెండో వేగం ఏంటంటే మనహవేగం, మనస్సు, ఆచారవేగం, మనసు. మన మనసు ఏం చేస్తుందంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక చోట స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండకుండా ఏం చేస్తుందంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తిరుగుతూ. ఎందుకు తిరుగుతుందంటే, ఎందుకని ఆ రకంగా తిరుగుతూ ఉంటుందంటే మనకి ఎక్కడ ఈ యొక్క భౌతికంగా మనం ఏ రకంగా ఉండొచ్చు, ఆనందించవచ్చు అంటే భౌతిక సుఖాన్ని మనసు కోరుకుంటూ ఉంది. అటువంటి భౌతిక సుఖాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే అదుపు చేసుకోవాలి. మరి ఎలా మనం అదుపు చేసుకుంటాము అంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. This is the most important part of our spiritual practice. Spiritual practice means fixed our mind towards Lord and His services. If it is not, then we have to know, although we are coming to temple, we are chanting Hare Krishna Mahamantra, then still we are not progressing spirituality. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనసుని మనము అదుపులో పెట్టుకోవడానికి మనం అంటే చాలా ఒక ముఖ్యమైన విషయం. మనం మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఏం చేస్తాము అంటే భగవంతుడి దగ్గరికి వస్తాము, భగవంతుడి దర్శనం చేసుకుంటాము, భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క నామాన్ని మనం జపిస్తూ ఉంటాము. అలా జపిస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనము ఈ రకంగా మనసా వేగాన్ని మనము దాని యొక్క తీవ్రతని తగ్గించుకోలేము. కానీ ఆ తీవ్రతని నియంత్రించడం అనేది ఆధ్యాత్మిక జీవితంలో, కృష్ణ జీవితంలో ఇది ఒక భాగం. Most important is mind control. Mind control means to fix our mind towards Lord's name, towards Lord's abode, towards Lord pastimes, etc. But fix our mind towards the Lord. అలాగే ఎప్పుడు మరి మనం మనసుని నియంత్రించుకోగలము అంటే భగవంతుడి పట్ల మన యొక్క మనసుని తదేకంగా నిమగ్నం అవ్వడం చేస్తే, అంటే మనం మందిరానికి వస్తూ ఉంటాం, చక్కగా జపం చేస్తూ ఉంటాం, హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాం. భగవంతుడి పట్ల తదేకంగా మన మనసుని భగవంతుడి యొక్క సేవలో నిలపడమే మనసుని నియంత్రించుకునే మార్గము అని మనకి మహారాజు సూచన చేస్తున్నారు. Then krodha means anger. First of all, we have to know what is the actual reason of our anger. What is our desire in mind? When we are not able to fulfill it, then we feel angry. మూడవది క్రోధం. మనం ఏం చేయాలంటే ముందు మనం ఆలోచించుకోవాలి, మనం ఎందుకని క్రోధానికి గురవుతూ ఉన్నాము, క్రోధానికి గల కారణం ఏమిటి. క్రోధానికి గల కారణం ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే తీరవో అప్పుడు మనకి కోపం అనేది, క్రోధము అనేది కలుగుతుంది అని మనకి ఇక్కడ మహారాజు తెరవేయడం జరుగుతుంది. Like you are thinking to go somewhere else by train, but train is missed the train. Someone means who is actually carrying to the rail station. He's driving very slow, car is very slow. Therefore he missed the train.
then immediately he will feel anger towards the driver. ఇక్కడ క్రోధం ఎలా వస్తుందంటే మహారాజ్ మనకి చాలా చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఉదాహరణకి మీరు రైలు ఎక్కాలనుకోండి, రైలు ఎక్కాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మనం రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నప్పుడు మనం వెళ్తున్న కారు కనుక మన కారుని డ్రైవర్ చాలా నెమ్మదిగా నడుపుతున్నాడు అనుకోండి, మనం రైలు అందుకోలేము. ఎప్పుడైతే మనం రైలు అందుకోలేమో మనకేమవుతుంది, వెంటనే కోపం వస్తుంది. Am I clear? మీకు మహారాజ్ చెప్పింది అర్థమైంది అనుకుంటా. This anger also be controlled if we just engage your mind, engage your desire to serve Lord, then anger, it becomes fruitful anger, because you are not able to fulfill your desire to serve Lord, but you are not fulfilling. Therefore you feel angry, and you have more enthusiasm to fulfill. This is called a real way to control your anger. అలాగే ఇక్కడ ఈ క్రోధాన్ని కూడా మనం నియంత్రించుకోవాలి. క్రోధాన్ని మనం ఏ రకంగా నియంత్రించుకుంటాము అంటే, భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క సేవలో మనల్ని మనము నిమగ్నం చేసుకోవాలి అన్న కోరికని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, భగవంతుణ్ణి సేవించాలి అన్న క్రోధాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు ఆ క్రోధం అనేది భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవడానికి ఒక ఉత్సాహం కలిగించే ప్రేరకంగా మారుతుంది. మారినప్పుడు అప్పుడు మనం నిజంగా క్రోధాన్ని నిగ్రహించుకోవచ్చు. అప్పుడు భగవంతుడి అంటే మహారాజ్ ఇక్కడ ఏం చెప్తారు అంటే, మన క్రోధాన్ని నియంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడమే అనేసి ఇక్కడ మహారాజ్ చెప్పడం జరుగుతుంది. I can give an example, like Sukumar Prabhu, when requesting you, could you offer the Lord, offer the bhoga to Lord? You say no. Then Sukumar Prabhu angry, hey, no, you have to do. You have enough time to do that. When he forcing you with his anger to serve Lord, that is real anger. ఇక్కడ మరొక ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకి సుకుమార్ ప్రభుయే ఉన్నారు. సుకుమార్ ప్రభు భక్తులకి పిలిచి, నాయన నువ్వు భగవంతుడికి ప్రసాదాన్ని నివేదించు అని అన్నారు అనుకోండి. మనం లేదు ప్రభు నేను నివేదించు అన్నా అనుకోండి, ఏ నువ్వు చేయాల్సింది అంతే అని సుకుమార్ ప్రభు మనల్ని అన్నారనుకోండి, అది ఆధ్యాత్మికమైన కోపం, క్రోధం. అంటే అక్కడ ప్రభు మనకి ఏం చేస్తున్నారు అంటే, మనల్ని కృష్ణుడి యొక్క సేవలో వినియోగించడానికి మనకి అవకాశం కలుగుతుంది. మనం అవకాశాన్ని వదులుకుంటున్నాం కాబట్టి ప్రభు అక్కడ మనల్ని గట్టిగా అరవడం జరిగింది. అది నిజమైన ఆధ్యాత్మికమైన క్రోధం. Like your baby boy, when your child doesn't want to chant Hare Krishna Mahamantra, doesn't want to offer water to Tulsi, doesn't want to offer incense to Tulsi, deities, but you are showing your anger toward the child. Hey, you have to do that. That anger is applicable anger. Which anger engaging us to serve Lord, that is to control your anger. అలాగే ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు మహారాజ్. ఏంటా ఉదాహరణ అంటే, మనం చిన్నతనంలో ఉన్నప్పుడు నాయన భగవంతుడికి కీర్తించునైనా, లేదా తులసి మహారానికి నీళ్లు నివేదించునైనా, లేదా భగవంతుడికి భోగా సమర్పించునైనా అని మన గురువులు మనకు చెప్తూ ఉన్నారు అనుకోండి. మనం చేయటం లేదనుకోండి, గురువు కూడా కోపం వస్తుంది, మా తల్లిదండ్రులు కోపం వచ్చి, హే నేను చెప్తున్న దేవా నువ్వు కూడా చేయాలంతే, చెప్పింది చేయాలంతే అని మనకి ఆదేశాలు వచ్చాయనుకోండి, అది ఆధ్యాత్మికమైన క్రోధం. అది చాలా అవసరం. భక్తిలో ఆ రకమైన క్రోధం అనేది అవసరం. Another example I am giving. Sukumar Prabhu, pure devotee.
This Prabhu is pure devotee. Sanatan Das. Sanatana Das is pure devotee. Someone coming and blaspheming both of them. You saw it. Then, when you show anger, to make the person understand that he is doing wrong, and is trying to make him with anger face, you are trying to make him rectify, not to blaspheme them. That is also apply our Krodha Begam. Control your anger. అలాగే ఇక్కడ మనకి మహారాజ్ ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. సుకుమార్ ప్రభు ఉన్నారు. సుకుమార్ ప్రభు విశుద్ధ భక్తులు. భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుల్ని ఎవరైనా నిందిస్తూ ఉంటే కనుక సాటి భక్తుడు వచ్చి ఏమిటి నువ్వు విశుద్ధ భక్తులు ఆ రకంగా నిందిస్తున్నావా అని అంటారు. అది కూడా ఆధ్యాత్మికమైన క్రోధమే. అది కూడా అవసరం అన్నాం కదా, మన వృద్ధానికి అరవడానికి లేదు. Jiva Vegam means control your tongue. First I explained speech. Now tongue. I want delicious food. ఇంకొక క్రోధం వేగం వచ్చి జిహ్వా వేగం, వాచా వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం. జిహ్వా వేగం అంటే ఏంటంటే మన యొక్క నాలుకని నియంత్రించుకోవడం. మొదటిది వాచా వేగం, మాటని నియంత్రించుకోవడం. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే జిహ్వా వేగం, నాలుకని ఏ రకంగా మనము నిగ్రహించాలి. How to control? When you take prasadam, maybe pongal, maybe the laddu, Tripura laddu, or maybe some delicious prasad from Tirumala. That is also control your tongue. But if it's a thing, no, I have to go to Haldiram restaurant. I don't know what to restaurant. Haldiram restaurant. Take dhokla. I don't care about Tirumala prasadam. I want dhokla. I want that by big restaurant, McDonald's restaurant. That is called not control your tongue. When you take prasadam, that is will control your tongue. ఇక్కడ మహారాజు ఈ నాలుక జిహ్వా వేగానికి మంచి ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. మన యొక్క నాలుకని నియంత్రించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే భగవంతుని కోసం తయారు చేసిన, అలాగే భగవంతునికి నివేదించిన ప్రసాదము ఏదైతే ఉందో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు మన యొక్క జిహ్వ నాలుక టంగ్ అనేది ఏమవుతుందంటే కంట్రోల్ అవుతుంది, నిగ్రహించుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. కానీ భగవంతునికి నివేదించిన ప్రసాదం కాకుండా నేను మెక్డొనాల్డ్స్కి వెళ్తా, నేను హల్దీరామ్స్కి వెళ్తా, నేను డోక్లా తింటా, పానీపూరి తింటా, మసాలా పూరి తింటా, ఇటువంటివన్నీ తింటాను అని అన్నాం అనుకోండి, ఇంకంతే మనం నాలుకని నియంత్రించుకునే శక్తిని కోల్పోతాం. కాబట్టి మనం మన యొక్క నాలుకని ఏ రకంగా నిగ్రహించుకోగలము అంటే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, కృష్ణుడికి పెట్టిన ప్రసాదాన్ని. తిరుపతి ధామంలో అంటే వెంకటేశ్వర స్వామి యొక్క, బాలాజీ యొక్క లడ్డూని తీసుకోవడం ద్వారా మన యొక్క నాలుకని మనము నియంత్రించుకోగలుగుతాము. Because in our lineage, our previous teacher says, take prasadam up to the neck. That is control our tongue. And then the dance
in the name of Supreme Lord. That is your control your tongue. మనకి గౌడీయ వైష్ణవ పరంపరలో అంటే మన పరంపరలో మన యొక్క గురు పరంపరలో మన సర్వోత్కృష్ట ఆచార్యులు వైష్ణవులు ఏం చెప్తారు అంటే ప్రసాదాన్ని చక్కగా ఇక్కడ దాకా స్వీకరించడం, ప్రసాదాన్ని ఎక్కువగా స్వీకరించడం, అలాగే భగవంతుని దగ్గర ఆనందంతో తన్మయత్వంతో నృత్యం చేయడం. ఇంకా అదే నాలుకని నియంత్రించుకునే విధానము. Bengali words like that. Akanta kariya kara prasada vakshan uccashari kara naam sankirtan. That is the meaning. ఈ బెంగాలీ భాషలో వైష్ణవుడు ఏం చెప్తారు, బెంగాల్లో ఒక సూక్తి ఉంది ఏంటంటే మెడదాకా చక్కగా ప్రసాదాన్ని భగవంతుని యొక్క ప్రసాదాన్ని ఏది పెడితే అది కాదు, భగవంతుని యొక్క ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము. రెండవది గట్టిగా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ భగవంతుని ఎదుట తన్మయత్వంతో నృత్యం చేయడం. Again, one more example I am giving you. Sukumar Prabhu arranged to offer Lord like a neem leaf, fried neem leaf, fry actually bitter gourd. Also beside that, sweet rice, rasgul, ladu, sweet dahi, sour dahi, rice, halwa, puri. And if you say, I want only halwa, puri, sweet rice, I don't want neem leaf, bitter gourd, I don't like that. This is not control your tongue. Whatever prasad appear, you have to accept it. This is mercy. Prasad means mercy of Lord. దీనికి మహారాజు ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఉదాహరణకి సుకుమార్ ప్రభుని ఉన్నారనుకోండి. సుకుమార్ ప్రభు చక్కగా ఒక విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులో కాకరకాయ పెట్టారు, వేపాకు సంబంధించిన ఆకుపసరు పెట్టారు, ఒక చోట హల్వా పెట్టారు, ఒక చోట పెరుగు పెట్టారు, ఇంకొక దాంట్లోనే తీయటి పెరుగు పెట్టారు. పెట్టి మనకు అది ఇచ్చినప్పుడు నేను కేవలం హల్వా మాత్రమే తింటాను, ఈ కాకరకాయ తిన్ను, లేదు ఈ వేపాకు సంబంధించిన పసరు ఏదైతే ఉందో దాన్ని తినను అని మొండికైపోదు. ప్రసాదంగా వారు మనకి ఏదిస్తే మనము దాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించడమే మన యొక్క జిహ్వని, నాలుకని అదుపులో పెట్టుకోవడము. Am I clear? Tongue control. Prasad, whatever it is coming, maybe bitter, maybe sweet, maybe sour, maybe fiery, we should not discriminate. We have to look prasad. ప్రసాదము ఎలా ఉన్నా మనము ఎటువంటి తారతమ్యం చూపించకుండా ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని ప్రభుజీ ఇందులో ఉప్పు ఎక్కువైంది, ప్రభుజీ ఇందులో పంచదార ఎక్కువైంది, ప్రభుజీ ఇందులో ఉప్పు తక్కువైంది, ఇలా చేదుగా ఉంది, ఉప్పగా ఉంది, కారంగా ఉంది, పుల్లగా ఉంది, ఇటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కారణాలు ఏవి కూడా చెప్పడానికి లేకుండా ఇచ్చిన దాన్ని ప్రసాదంగా భావించడమే మన యొక్క నాలుకని మనము నియంత్రించుకోగలగడము అని అర్థము. So, Jivabhegam, Udaro. If you are not able to control our tongue when eat, it's very difficult to control our stomach. Udar means stomach. ఇంకొకటి ఉదరస్థ వేగం, మన యొక్క పొట్టని మనము నియంత్రించుకోవడం.
పొట్టని మనం ఏ రకంగా నియంత్రించుకోవాలి? అవసరానికి ఎంత అయితే కావాలో దానికి మాత్రమే తీసుకునేట్టుగా ఉండడమే మన యొక్క ఉదరాన్ని, కడుపుని, మన యొక్క పొట్టని మనం నియంత్రించుకోవాలి. So if you really want to control your stomach, you have to control your tongue. మనం మన యొక్క ఉదరాన్ని ఏ రకంగా నియంత్రించుకోగలము, మన యొక్క పొట్టని మనము ఏ రకంగా నియంత్రించుకోగలము అంటే మనం ఎప్పుడైతే మన యొక్క నాలుకని మనం నియంత్రించుకోగలమో అప్పుడు మన పొట్టని మన ఉదరాన్ని మనము నియంత్రించుకోగలుగుతాము. Eating lot, prasadam, dance, all calorie finish. And if you're eating lot with the material food and lying down and sleeping, then stomach will pop up. అదే కృష్ణ ఇక్కడ మనకి మహారాజు ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క ప్రసాదాన్ని చక్కగా ఈ గొంతు దాకా తీసుకుని భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆయన ఎదురుకుంటా తన్మయత్వంతో నృత్యం చేశామనుకోండి, అది ఎటర్నల్, చాలా ఉత్తమమైనది. అప్పుడు మనకి పొట్ట యొక్క వేగము తగ్గుతుంది, జిహ్వ యొక్క వేగము తగ్గుతుంది. కానీ భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకోకుండా భౌతికంగా మనం ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అది అప్పుడు తిన్నాం అనుకోండి, పొట్ట నియంత్రించడం మాట దేవుడు ఎరుగు, ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇది నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేసి పడుకుంటాం, తినేసి పడుకుంటాం కాబట్టి ఏమవుతుందండి, బొద్ద పెరుగుతుంది. బొద్ద పెరిగితే పని చేయలేదు, మనం దేన్ని నియంత్రించుకోవాలి. Tongue control, the stomach control, also sensual desire control. మనము ఎప్పుడైతే నాలుకని నిగ్రహించుకోగలమో ఉదరాన్ని నిగ్రహించుకోగలం. ఎప్పుడైతే మనం ఉదరాన్ని నిగ్రహించుకోగలమో మన ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. Otherwise problem. ఒకవేళ నియంత్రించుకోలేని స్థితిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. Also one more sense, control your senses means when you Kam Krishnarpane means when you apply your lust to serve Lord, like conceiving child, or as a Krishna's devotee. అలాగే ఇక్కడ ఉదరాన్ని అంటే మనం మన యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకోవడము అంటే మనలో ఉన్న కామాన్ని నిగ్రహించుకోవడం. ఏమిటి మనలో ఉన్న కామాన్ని మనం ఎలా నిగ్రహించుకోవాలి అంటే, భగవంతుని యొక్క సన్నిధిలో ఉండి మనం భగవంతుడికి సేవ చెయ్యడమే, సేవ చెయ్యాలి అనే తత్వాన్ని కలిగి ఉండడమే, ఆ రకంగా ఆలోచించడమే మనలో ఉన్న మస్త్ కామము ఏదైతే ఉందో దాన్ని మనము నియంత్రించుకోగలము అని మనకి ఇక్కడ మహారాజు సూచన చెబుతారు. Therefore, this marriage is good when you establish Krishna's family. Through marriage, when you establish Krishna's family, that is called real control your senses. మనం ఎప్పుడు మనకున్న ఈ యొక్క కోరికల్ని నియంత్రించుకోగలము అంటే, వివాహము ద్వారా మనమే కాకుండా మన యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా కృష్ణ చైతన్యంలో తీసుకుని రావడమే, వారికి కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడమే. దాన్ని నిజంగా అప్పుడు మనం నిజంగా ఇంద్రియాల్ని నిగ్రహించుకున్న వారం అవుతాము అని మనకి ఇక్కడ మహారాజు సూచించారు. Therefore, the Vacha Vegam, Krodho, Vacha Vegam, Manah, Krodho, Juva, Udara, Upastha, these 6 urges. Everything we have to dedicate to serve Lord and His devotees. That is called real control. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, వాచ మనస్సు, వాచా వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరస్థ వేగం, ఇటువంటి వేగాలన్నిటినీ కూడా మనము భక్తిలో నియుక్తులుగా చేస్తే
మనము నిజంగా మన యొక్క ఇంద్రియాలని, మన యొక్క కోరికల్ని, వీటన్నిటినీ కూడా నిగ్రహించుకున్న వారం అవుతాము అని ఇక్కడ మహారాజు సెలవేయడం జరుగుతుంది. So, Chaya Vegodomi, the 6 urges, when you are able to control. How to control? This is also needed Vaishnava's mercy, Vaishnava Thakura mercy. అందుకే దీన్ని ఇక్కడ ఛాయా వేగాధమి అన్నారు. అంటే ఈ ఆరిటిని కూడా మనము నిగ్రహించాలి అంటే మనకి వైష్ణవుల యొక్క కృప అనేది అవసరము. So Chaya Veg, if you control, means is reverse towards Lord services. Now we have 6 urges, hankering, material gain. When you reverse it towards Lord services, this is called real control your Chaya Veg, 6 urges. ఇక్కడ ఛాయా వేగాధమి అనే మాటకి, ఫ్రేజ్కి అర్థం ఏమిటి అంటే అదే భౌతికమైన మన కోరికల్ని, భౌతికంగా ఉన్న మన మనసులో ఉన్న కోరికల్ని ఆధ్యాత్మికంగా భగవంతుడి వైపు త్రిప్పి మనల్ని మనం భగవంతుడి యొక్క సేవలో ఉండి నియుక్తులు అవ్వడం అనేది ఛాయా వేగాధమి. అంటే మన ఈ 6 రకాల వేగాన్ని నియంత్రించుకోవడము అని అర్థం. Chaya Dosha Shodhi, 6 or faults. అలాగే ఛాయా దోషాసుది అంటే 6 రకాల, అంటే మనం చేసే 6 రకాల అపరాధాలు. ఉత్తహార ప్రాశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌలంచ షడవీర భక్తి వినశ్యతి. These six type of activities, అత్యాహార ప్రయాస, it destroy our devotion. అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమగ్రహం అంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం, కృష్ణుడి గురించి కాకుండా మిగతా వాటి గురించి మాట్లాడుకోవడం, ఇటువంటి 6 రకాల అపరాధాలు ఏవైతే ఉంటాయో ఈ 6 రకాల అపరాధాలు కూడా మనల్ని భగవంతుని పట్ల ఆకర్షితులను కాకుండా చేస్తాయి. So Uttahara means what? Whatever our requirement, we are trying to accumulate more than that requirement. This is Uttahara. ఇక్కడ మహారాజు అత్యాహార అనే పదానికి అర్థం చెప్తున్నారు. అత్యాహారం అంటే మనకి ఎంతైతే కావాలో, అంటే మన యొక్క అవసరానికి మించి ఎక్కువ కూడా పెట్టడాన్ని అత్యాహార అనేసి ఇక్కడ మహారాజు చెప్పడం జరుగుతుంది. You know, Uttahara means eating a lot. But not only eating a lot, actually when you become materially greedy, because material greediness is like a forest fire, davanal. ఇక్కడ అత్యాహార అంటే జనరల్ గా మనకి అత్యాహార అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడము అని. ఆ ఒక్కట అర్థమే కాదు, అత్యాహారానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంట అర్థము అంటే అవసరానికి మించి కూడబెట్టడం, అవసరానికి మించి మనకు కావాలి అనుకోవడం కూడా అత్యాహారమే. మనకి ఎప్పుడైతే అత్యాహారం అవసరానికి మించి మనం కూడబెట్టాలని మనం అటువంటి కోరికని కలిగి ఉంటామో ఏమవుతుంది అంటే మనలో ఒక రకమైన, అంటే అది దావానలు అవుతుంది. అంటే ఆ కోరిక ఏమవుతుందంటే ఒక పెద్ద బడబాగ్ని లాగా మన మనసులో అలా ఉండిపోయి మనకి ఇంకా ఆ కోరికని కలగజేస్తూనే ఉంటుంది. You can see material desire is not illuminate anymore. It is rather, it is always increasing material desire. The Uttahara means when you illuminate our material desire. ఇక్కడ అత్యాహారం అంటే ఇక్కడ మనలో ఉన్న ఈ భౌతికమైన లౌల్యం కానీ లేకపోతే భౌతికమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఇవి తగ్గేవి కాదు. కాలం గడిచే కొద్దీ కూడా అవన్నీ పెరుగుతూనే ఉంటాయి. ఆశ పెరిగిపోతుంది, కోరికలు పెరిగిపోతాయి, కామం పెరిగిపోతుంది, ఇలా అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అత్యాహారము అంటే ఏంటంటే అవసరానికి మించి కూడబెట్టడము, అంటే మన కోరికని ఇంకా 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 పెంచుకుంటూ పోవడమే. Prayasasya, always keep trying, keep trying, keep trying. When Lord is giving us signal, it is not good for you, still you are keep trying, prayasasya.
Prayas. Keep trying, keep going, and waste our time, waste our valuable time of our duration of life. It's a prayas. So when it is not happening, leave it everything in the hand of Lord. Lord, as your desire. I am trying but not happening. You do as you like. ఇక్కడ అత్యాహార అనే పదానికి అర్థం ఏంటంటే అవి ఎప్పుడు కూడా తరగవు. మనలో ఉన్న కోరికల్ని పెంచుతూనే ఉంటాయి. అలా కోరికలన్నీ పెరిగి మనం ఏంటంటే భౌతికమైన వాటి పట్ల ఆకర్షితులమైపోతున్నాం. ఏంటి ఇక్కడ ఇంకో మాట మహారాజు అంటున్నారు, ఏమంటారంటే ప్రయాసస్య అంటారు. ప్రయాసస్య అంటే ప్రయాస, హ్యాంకరింగ్, అన్నెసెసరీ హ్యాంకరింగ్. ఏంటంటే లేని దాన్ని మనకు కావాలి ఇంకా కావాలని మనం కోరుకుంటూనే ఉంటాం. దాన్ని ప్రయాస అంటారు. భగవంతుడు మనకి ఒక రకమైన సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. భగవంతుడు మనకి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు, నువ్వు చేస్తోంది తప్పు, అవసరానికి మించి నువ్వు కూడబెట్టున్నావని భగవంతుడు మనకి చెప్తూ ఉంటాడు. కానీ మనం ఊరుకోవాలా, ఇంకా దానికోసం ప్రయత్నం చేస్తూనే భౌతికమైన వాటి కోసం మనం ప్రయాస పడుతూనే ఉంటాం. Like I can give an example. Like if you have desire to make a beautiful house, your life going to spend end. Still you are trying to make a beautiful house, working hard like a donkey, live like cockroach. Such type of things. When you keep trying, but you see, Lord doesn't want you to do that. Just running a wrong horse. So therefore it's always depending on Lord desire. Then our really endeavor going right direction. ఇక్కడ ప్రయాస అనే పదానికి మహారాజు మనకి ఇంకొక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రయాసకి ఉదాహరణ ఏంటంటే, మనం చక్కటి ఇల్లు కడుతూ ఉంటాం. చాలా సుందరమైన విశాలమైన భవంతిని మనం నిర్మించడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ నీకున్న ఆయుర్దాయం చాలా తక్కువ. వృద్ధాప్యం వచ్చేసింది, ఇక నువ్వు రేపో మాపో మరణిస్తావు అన్న స్థితిలో ఉన్నావు. అయినా సరే నువ్వు అందమైన విశాలమైన భవనాన్ని నిర్మించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అయితే నీకు శక్తి లేదు, నీ శక్తి లేకపోయినా ఇంకా భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది కూడా ప్రయాసే. Prajalpa. Was the time running? You have 10 minutes. Finish? So, Prajalpa means gossiping. Coming here in temple and you are just village talk, like a gossiping, like how are you? What you cook in a home, then what you are doing whole day. My mother-in-law is quarreling with me. My father-in-law is blaspheming to me. Such type of village talk. Temple is the talk for Lord glories, not this. Our families, family problem. అలాగే ఇంకొకటి ప్రజల్ప, గాసిపింగ్, ఏది పడితే అది మాట్లాడు. మనం మందిరానికి వస్తాము. ఇక్కడ మా ప్రజల్పకి మహారాజు ఇప్పుడు చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే మనం మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చి మందిరంలో కూడా మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అవతల వాడితో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం అంటే ఏదైతే మాట్లాడకూడదో అది మాట్లాడతాం.
నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, మీ అమ్మగారు బాగున్నారా, మీరు కట్టుకున్న చీర బాగుంది, అంచు బాగుంది, ఎక్కడ కొన్నావు, ఇటువంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటావు. భగవంతుడి గురించి మాట్లాడకుండా మిగతావన్నీ మాట్లాడుతుంటావు. దీన్ని ప్రజల్ప అంటారు అని మనకి ఇక్కడ మహారాజ్ చెప్తున్నారు. First of all, you have to know this is temple, right? But according to the law, according to a law definition, your body is also temple. Your body also temple. మీరు గమనిస్తే కనుక మన దేహం కూడా దేవాలయమే. Deham Devala. So in the inside body, the Paramatma there. So that means body have Paramatma. That Paramatma, where is Paramatma there should not be should involved with any gossiping. మన దేహం కూడా దేవాలయమే. ఈ దేహం లోపల పరమాత్ముడు ఉంటాడు. దేహము లోపల పరమాత్ముని పెట్టుకుని మనం చేయాల్సింది ప్రజల్ప కాదు. ఏది బట్టి అది మాట్లాడడం అనేది మందిరంలో తగదు. Like sometime you can see the temple, go there. There's such a sectarian. There's other temple is useless. Other deities are useless. That deity also Krishna. Or our deity also Krishna is also considered. Although we are talking about your temple deities' glories, but with the blaspheming to other temple deities' glories, also gossiping. ఇంకొకటి Also Prajalpo. ప్రజల్పకి ఇంకొక ఉదాహరణ మహారాజ్ ఇస్తున్నారు. ఏంటంటే మనం మందిరంలో ఉన్నాం. మన దేహం మందిరమే, మంది కూడా మందిరమే. ఈ మందిరంలో మన భగవంతుణ్ణి మనం కీర్తిస్తూ ఉంటాం. కీర్తిస్తూ అవతల మందిరం ఏదైతే ఉందో ఆ అవతల మందిరంలో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం నిందించడం అనేది ఏమవుతుంది అంటే ప్రజల్ప కిందకే వస్తుంది. దాన్ని కూడా మనం గాసిపింగ్ అనే అంటాం. We should not talk anything which is hurt to our worshipful Lord. మనము ఏ రకంగా మాట్లాడకూడదు అంటే ఏది మాట్లాడితే భగవంతుడు ప్రసన్నుడు కాడో అటువంటి కఠినమైన పదాలు మనం ఇక్కడ వాడరాదు అని మనకి ఇక్కడ మహారాజు చక్కని ఉదాహరణ తెలియజేస్తారు. Our Gaur Krishna Dadabaji was one of our great teachers in our lineage. He never installed any deities. He never established any big temple. But his deity alive. And if you say, my Gurudev, my founder Acharya, make so many deities, so many temples, big temple. He is higher than Gaur Krishna Dadabaji Maharaj. That is called Prajalpa, huge Prajalpa. Offensive. అలాగే మన గురు పరంపరలో గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎప్పుడూ కూడా ఆయన జీవితకాలంలో ఆయన ఎప్పుడు కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించింది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే నా గురుదేవులు ఎవరైతే ఉన్నారో వారు చాలా పెద్ద మందిరాలు స్థాపించారు, పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని మనం ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా ప్రజలు. So many other examples I can give you, but I have to finish soon. Then next, Niyamagraha means some ritual, like ritual coming from our mind concoction. This is called Niyamagraha. Like if someone, Acharya came, you are wearing jeans pant, and then he said, no, I should not go with this dress. Acharya came, you have to pay obeisance, whatever dress you have. You are thinking, I have to wear one dhoti, then I go. This is not like that.
When Acharya came, when Guru is calling, Acharya calling, urgently, we should stop everything and go there under any circumstances. Like we are chanting Gayatri, middle of the Gayatri, Gurudev called. You have to go immediately. Why? Because this is service. And if we say no, I have to finish Gayatri, then I go there. That is called Niyamagraha. ఇక్కడ నియమాగ్రహ ఈ గురించి మహారాజు మనకి ఇంకొక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మనము గాయత్రి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. మనం గాయత్రి చేసుకుంటున్నప్పుడు వైష్ణవులో ఆచార్యులో లేదంటే మన ఆధ్యాత్మిక గురువో మనల్ని పిలిచారనుకోండి, మనం గాయత్రి చేస్తున్నా సరే వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది మనం వారికి చేస్తున్న సేవ. అలాగే మనం ఏమనుకుంటామంటే జనరల్గా మహారాజు వస్తున్నారు, లేకపోతే వైష్ణవులు వస్తున్నారు, మనం ధోతి కట్టుకోవాలి, ధోతి కట్టుకుంటేనే వారు మనల్ని చూస్తారు అని అనడానికి లేదు. మనం దుస్తులు ఏవి ధరించినా ఒక వైష్ణవుడు, ఒక శుద్ధ భక్తుడు, మన ఆధ్యాత్మిక గురువు మనల్ని పిలిస్తే మనం ఏ పని చేస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఉదాహరణకి మనం గాయత్రి చేస్తున్నా సరే వదిలేసి మనం వైష్ణవుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి. అది మనం వారికి చేసే సేవ. Like Gurudev calling you, you need something, urgent need something. You enter to Gurudev's room and paying obeisance 5 minutes. Gurudev needs something immediately, you are paying obeisance. Ajnanatirandasya Jnananjana Salakaya Chakshurvin, all mantra, Gurudev mantra you are chanting. This is called Niyamagraha. When Gurudev calling urgently, should not go, he says, go immediately, what you need, do this. మనల్ని మన ఆధ్యాత్మిక గురుదేవుడు పిలుస్తుంటే డైరెక్ట్ సరాసరి వెళ్ళిపోవాలి, గురుదేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వారికి ఏదో అవసరమై ఉండొచ్చు. ఆ అవసరాన్ని బట్టి వారు మనల్ని పిలుస్తారు. మన ఆధ్యాత్మిక గురువు మనం పిలిచారంటే మనం వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వారి యొక్క సేవ ఏదైతే ఉందో వారి యొక్క సేవలో మనము నిమగ్నం అవ్వాలి. Anyway, now they say they have to perform the Swayanarati. The 2 more dosha, means 2 more fault is there. Janasamgascha and Lauloncha. I will explain tomorrow. అలాగే ఇక్కడ 6లో మనం 4 చర్చించుకున్నాము. ఇక్కడ మనకి శయనార్థి సమయం అయిపోతుంది కాబట్టి జనసంఘము, లౌల్యము, ఇంకో ఈ 2 మిగిలిపోయాయి. ఈ రెండింటినీ కూడా మనము రేపటి ప్రవచనంలో చర్చించుకుంటాం. Hare Krishna. హరే కృష్ణ. Tomorrow I am also leaving. I don't know what time my train. Evening time my train is there. Our Prabhu, Jagneshwar Prabhu may say what time our train. Accordingly we leave from here. రేపు